శ్రీమాత్రుడి మహా గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం రక్త చందనమాలకు సంబంధించిన సంపూర్ణమైన వివరం తెలుసుకుందాం. ఈ రక్త చందనమాలని ఎవరు ధారణ చేయాలి, ధారణ చేసిన వారికి ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి, అట్లాగే ఈ రక్త చందనమాల ధారణ చేసినప్పుడు ఎటువంటి నియమాలు తీసుకోవాలి అన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రక్త చందనమాల పేరులోనే ఉన్నది. చందనం మాల రక్తం వర్ణంలో సంభవించే మాలని రక్త చందనమాల అని పిలుస్తారు. చందనమాలలో ఎల్లో కలర్లో కూడా, పసుపు వర్ణంలో కూడా ఒక మాల వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ రక్త చందనమాల గురించి సంపూర్ణమైన వివరం తెలుసుకుందాం. ఈ రక్త చందనమాల ఎందుకు ఉపయోగపడుతుంది? రక్త చందనమాలకి దైవీపరమైన శక్తి చాలా మెండుగా ఉంటుంది. ఈ మాల ధారణ చేసిన వారు భక్తిపరమైన అట్లాగే జ్ఞానపరమైన అంశంలో వారికి వచ్చే అనేక రకాల అవరోధాలని నివారణ చేసుకోవటానికి ఉపయుక్తపడుతుంది. ఎవరైతే సాధనా మార్గాల్లో ఉన్నారో వారికి వచ్చే అనేకమైన ఆటంకములు, అవరోధముల నుంచి ఇది చక్కటి పరిష్కార మార్గాన్ని కలుగజేస్తుంది. సాధారణంగా చాలామంది, స్వామి మాకు జపం కుదరట్లేదు, మాకు పూజ కుదరట్లేదు, లేదా మనసు లగ్నం కావట్లేదు, చేద్దామనుకుని అనేక రకాల ఆటంకములు వస్తున్నాయి, భక్తిపరమైన అంశముల్లో కూడా మేము వెళ్దాం అనుకున్నా, చేద్దాం అనుకున్నా, ఆ సాధనకి లేదా ఆ మంత్రాన్ని చదువుదాం అనుకున్నప్పుడు మాకు ఏదో రకమైన ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఇంతకుముందు చాలా చక్కగా జపం జరిగేది, సాధన జరిగేది, ఇప్పుడు అసలు అనేక రకాల అవరోధాలు, ఆటంకాలు వస్తూ ఉంటున్నాయి అని అనుకునే వారందరికీ ఉపయుక్తపడే అద్భుతమైన మాల ఈ రక్త చందనమాల. ఈ రక్త చందనమాల గురించి కాస్త మనం లోతుగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రక్త చందనమాల ప్రకృతిలో మనకి లభిస్తుంది. చందనం తాలూకా చెట్టుని, దాని తాలూకా కాండముని కట్ చేసి మనం ఈ రక్త చందనమాలగా రూపాంతరం చేసుకుంటాం. మన జ్యోతిష్య విజ్ఞాన శాస్త్రంలో వృక్షాలకు సంబంధించిన కాండములతో అనేక రకాల నివారణోపాయాలు ఇటు మన ఆయుర్వేద శాస్త్రంలోనూ అట్లాగే మన జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఎప్పటి నుంచో వినియోగంలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రాచుర్యంలో ఉన్న కరుంగలి మాల కూడా అట్లాంటిది. జమ్మి జాతికి సంబంధించిన వృక్షకాండముని నుంచి మనకు ఆ నల్లటి పూసలు వస్తాయి, అది మనం కరుంగలి అని పిలుస్తాం. అట్లాగే ఈ రక్త చందనమాల ఎర్రటి కాండం నుంచి వచ్చే ఈ రక్త చందనమాలని మనం ధారణ చేయటం వల్ల లేదా జపం తాలూకా వినియోగంలో పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ, మనకి స్ట్రాంగ్ పాజిటివ్ ఎనర్జీ, రెడ్ కలర్ అన్నది చాలా ఫ్యూరియస్గా, చాలా ఎక్కువ ఎనర్జీ బీమ్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా శక్తికి సంబంధించిన లోపం ఉన్నవారు, కొంతమంది పనుల్ని వాయిదా వేయటం, లేదా ఒకప్పుడు చక్కగా వ్యాపారం సాగించి ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ డౌన్ అయిపోయిన వారు, పదుల సంఖ్యలో చాలామందికి జీతాలు ఇచ్చిన వారు కూడా ఈరోజు నిరుపయోగంగా, ఎటువంటి పని లేకుండా, ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు చాలామందిని మనం సమాజంలో చూస్తూ ఉంటాం. వారి తాలూకా ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, కానీ ఆచరణ విషయానికి వచ్చేసేపాటికి వారు అనేక రకాల అవరోధాలని ఎదుర్కొంటారు. చాలామందికి సాధన చేయటం వచ్చు, సాధనలో చక్కటి అనుభవాలను పొందిన వారు ఉంటారు, కానీ ఆ సాధన ఎందుకు ఆగిపోయిందో కూడా తెలియదు. అట్లాంటి అనేక రకాల అవరోధాలు, బ్రేక్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. ఇట్లాంటి వాటి అందరికీ ఈ రక్త చందనమాల చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సరే, రక్త చందనమాలకి ఇంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పారు కదా గురువుగారు, మరి దీన్ని ఎట్లా వినియోగంలో పెట్టుకోవాలి? జపం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు జపమాలను తీసుకోండి. 8 mm సైజు కానీ 10 mm సైజు కానీ. జపం స్టార్టింగ్ చేస్తున్నామండి, కేవలం సాధన మధ్యలో ఆగిపోయిన వారే కాదు, సాధనని చాలా తీవ్రంగా స్టార్ట్ చేద్దాం అనుకునేవారు కూడా, వైబ్రెంట్గా స్టార్ట్ చేద్దాం అనుకునేవారు కూడా ఈ రక్త చందనమాలని వినియోగంలో పెట్టవచ్చు. 8 mm సైజు, 10 mm సైజు, 2 సైజెస్లో మనకి పూసలు ఉంటాయి. ఎవరైతే కొత్తగా ఉన్నారో, స్టార్టింగ్లో చేద్దాం అనుకుంటున్నారో వారు పెద్ద సైజు అయినా 10 mm సైజు తీసుకుంటే మీకు చేతిలో చక్కగా తిరుగుతుంది, మీకు జపం కూడా చక్కగా కుదురుతుంది. స్వామి మాకు ఆల్రెడీ పూర్వ అనుభవం ఉన్నది, మాకు జపం ఎట్లా చేసుకోవాలో తెలుసు అనుకున్నవారు 8 mm సైజు తీసుకోండి. వారికి చిన్న సైజు పూస అయినా సరే వారి చేతిలో చక్కగా తిరుగుతుంది. ఇది జపానికి సంబంధించిన అంశము. ఎవరైతే సాధనాపరమైన అంశముల్లో ఆటంకములు ఎదుర్కొంటున్నారో, కొత్తగా సాధన స్టార్ట్ చేసి చాలా చక్కటి ప్రభావంతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో వారు జపమాలను తీసుకొని
మీ తాలూకా అనుష్ఠానం, మీ తాలూకా విధానం ప్రకారం, లేదా మీ గురువులు మీకు సూచించిన మంత్రాల ప్రకారం, లేదా యూనివర్సల్ మంత్రాస్ ఏవైనా సరే వాటిని మీరు జపం చేసుకోవచ్చు. జపానికి వినియోగించే మాలని సాధ్యమైనంత వరకు వేరే వ్యక్తి తాకకుండా చూసుకోవటం మంచిది. జప సమయంలో మాత్రమే ఆ మాలను వినియోగించి మళ్ళీ ఒక చెక్క బాక్స్ను ఏర్పాటు చేసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకొని మీ పూజా మందిరంలో చక్కగా ఎవరు టచ్ చేయకుండా పక్కన పెట్టేసేయండి. జపానికి వినియోగించిన మాల ఎట్టి పరిస్థితుల్లో కూడా ధారణ చేయడానికి వినియోగించకూడదు. ఇది జపానికి సంబంధించిన మాల వినియోగించే వివరం. ఇప్పుడు ధారణకు సంబంధించిన అంశం చూద్దాం. ఎవరికైతే శరీరానికి సంబంధించిన శక్తి లోపంలో ఉన్నాయో, వారి తాలూకా ఫిజికల్ బాడీలో ఎనర్జీకి సంబంధించిన సమతుల్య లోపం ఉన్నదో, వారి తాలూకా శరీర ఉష్ణోగ్రతలు తరచూ పెరుగుతూ తగ్గుతూ ఉంటే, కొంతమందికి ఊరికే చిరుచెమటలు పోస్తాం, అట్లాగే అనేక రకాల మానసిక ఆలోచనలు రాగానే వారి తాలూకా శరీరంలో అనేక రకాల మార్పులు రావటం లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ధారణ చేసేవారు ఎట్లా ధారణ చేయాలి అన్న విషయాన్ని చూద్దాం. అంటే రక్త చందనమాలని మెడలో వేసుకునేవారు ఎన్ని పూసలు వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. రక్త చందనమాల 108 పూసలు మరియు 54 పూసలు ఎలా అయినా ధారణ చేయవచ్చు. స్వామి 108 పూసలు వేసుకుంటే ఎక్కువ లాభమా, 54 వేసుకుంటే తక్కువ లాభమా అని చాలామంది అడగడం జరిగింది. మీరు దీక్ష కాదు తీసుకునేది, కాబట్టి 54 పూసలైనా ధారణ చేయవచ్చు. కాకపోతే 54 పూసలు మీకు మెడలో సైజు సరిపోదు కాబట్టి అది వెండిలో కానీ, రాగిలో కానీ, పంచలోహంలో కానీ తయారు చేయించుకొని ధారణ చేయాలి. సాధారణంగా 108 పూసల మాల మీకు 25 అంగుళాల లెంత్ వస్తుంది, ఇట్లాగా కంఠస్థానం వరకు వస్తుంది. అదే 54 పూసలు మనం వెండితో తయారు చేపిస్తే ఇంతే సైజు వస్తుంది. కాబట్టి మీ అభిరుచి ప్రకారం, మీ తాలూకా నేచర్ ఆఫ్ జాబ్ను ప్రకారం, కొంతమంది స్ట్రాంగ్గా ఉండాలి స్వామి, మేము పంచలోహంలో తయారు చేయించుకొని ధారణ చేస్తాము, నిత్యము ఉండేది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు ఉండేటట్లు చూడండి అని 54 పూసలు కానీ 108 పూసలు కానీ ధారణ చేయవచ్చు. 108 పూసలు దారంతో వస్తుంది. 108 పూసలు మనం ఏదన్నా మెటల్తో చేస్తే 2 వరుసలు వస్తుంది. కాబట్టి 54 పూసలు తీసుకుంటే నిత్యము మీ తాలూకా దైనీయ జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ధారణ చేయవచ్చు. మరి ఈ రక్తచందనమాల ధారణ చేసినప్పుడు తీసుకోవాల్సిన నియమాలు ఏంటి? రక్తచందనమాల మొట్టమొదటిసారిగా ధారణ చేసిన వారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి. ఫస్ట్ రోజు మాత్రమే మీరు శుభ్రంగా స్నానాది కార్యక్రమాలు చేసి మీ ఇష్టదైవం వద్ద దీపారాధన చేసుకొని రక్తచందనమాలని మీకు తయారు చేసి మేము పంపించిన ఎనర్జైజ్ చేసి పంపించిన రక్తచందనమాలని ధారణ చేసి చక్కగా ఆ రోజు సాత్విక ఆహారం మాత్రమే తినండి. ఆ రోజు నిద్రించే సమయంలో కూడా తీసి దాన్ని పక్కన పెట్టండి. రక్తచందనమాలతో స్నానాది కార్యక్రమాలు చేసేటప్పుడు రాత్రి నిద్రించే సమయంలో తీసి పక్కన పెట్టడం శ్రేయస్కరం. మళ్ళా తదుపరి రోజు స్నానం చేసి మాలను వేసుకోవచ్చు. తదుపరి రోజు నుంచి, మొదటి రోజు ఆహార నియమాలు చెప్పారు కదా గురువుగారు, నెక్స్ట్ రోజు నుంచి ఎట్లాగా, తర్వాత రోజు నుంచి మీ ఆహార విహారాల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సర్వకాల సర్వ అవస్థల్లో ఉంచుకోవచ్చు. కేవలం రాత్రి నిద్రించే సమయంలో అట్లాగే స్నానాది కార్యక్రమాలు చేసే సమయంలో మాత్రం తీసి పక్కన పెట్టడం మంచిది. ఉన్నా సరే ప్రమాదం ఏమీ లేదు. రక్తచందనమాన్ని నియమబద్ధంగా మనం స్వామి మేము ఒక నియమం అంటూ పెట్టుకుంటే మేము పాటిస్తాం స్వామి, మీరు మాకు చెప్పండి అని అంటే స్నానం చేసేటప్పుడు అట్లాగే నిద్రించే సమయంలో తీసేయండి. స్వామి మా వల్ల అవ్వదు, మేము పాటించలేము అని అనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు కంటిన్యూగా కూడా ఉంచేసుకోవచ్చు, ఎటువంటి ప్రమాదం లేదు. ప్రకృతి స్వరూపమైన వృక్షకాండం నుంచి వచ్చింది కాబట్టి ధర్మబద్ధంగా జీవనం సాగించేవారు ఎవ్వరూ పర్టికులర్గా మాలధారణ విషయాల్లో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు ఒక పర్టికులర్గా దీక్ష తీసుకుంటున్నట్లయితే ఆ దీక్షకు సంబంధించిన నియమాలు గురువు మీకు చెప్తారు కాబట్టి అవి మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇది మన తాలూకా జీవితంలో మార్పును కోరుకుంటూ ఒక పాజిటివ్ ఎనర్జీ సోర్స్ని మన దగ్గరికి తెచ్చుకొని మన లైఫ్లో మనం ప్రాక్టీస్లో పెట్టుకుంటున్నాం కాబట్టి, సాధనలో పెట్టుకుంటున్నాం కాబట్టి నియమాలకు సంబంధించిన విషయంలో ఎటువంటి భయం పడవలసిన అవసరం లేదు. అత్యంత సరళమైన సాత్వికమైన ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరించేవారు ఎప్పుడూ రత్నధారణ మరియు మాలధారణకు సంబంధించిన అంశముల్లో నియమాలకు సంబంధించిన
అపోహలు భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు లేదా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్న అంశముల్ని తీసుకువెళ్ళకూడదన్న ప్రికాషనరీ స్టెప్స్ కొన్ని ఉంటాయి. కాలం చేసిన వారి ఇంటికి వెళ్ళేటప్పుడైనా సరే, శురకర్మలు అంటే హెయిర్ కటింగ్స్కి వాటికి వెళ్ళేటప్పుడు ఈ మాలను కాస్త తీసి పక్కన పెట్టడం మంచిది. మన తాలూకా ఎనర్జీ లెవెల్ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటా మన తాలూకా పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవటానికి దైవీపరమైన ఇట్లాంటి హైయెస్ట్ సోర్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీస్ని మన దగ్గర ఉంచుకున్నప్పుడు మనకు అనేక రకాల బెనిఫిట్స్ కలుగుతాయి. మన తాలూకా మానసిక, శారీరక, సామాజిక పరిస్థితుల్లో కూడా చక్కటి మార్పులు చూడటానికి మనకు అవకాశం ఉంటుంది. మనం పాజిటివ్ చేస్తే మనకు పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఈ వృక్షానికి సంబంధించిన కాండముతో తయారు చేసిన ఈ రక్త చందనమాలని మీరు జపానికి మరియు ధారణకి సంబంధించిన వినియోగం మరియు నియమాలకు సంబంధించిన వివరము మీకు సంపూర్ణంగా అర్థమైందని ఆశిస్తున్నాను. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. రత్నాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని అందించే మన గాయత్రి డైమండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా చూస్తున్న వారైతే ఈ వీడియోని పలువురికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.